హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalanday.com. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్లో మీకు వచ్చినటువంటి స్కోర్ ఎంత అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇక ఎందుకనంటే ఆల్రెడీ ఈ కీ పేపర్ అయితే వచ్చింది. ఈ కీ పేపర్లో స్కోర్ మీరు తెలుసుకునే ఉంటారు. ఆ స్కోర్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక మరి స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్కోరులో పాటు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఏం చేయాలి, ఇక దీని తర్వాత నాకు ఇంత స్కోర్ వచ్చింది, ఎంత పర్సంటేజ్లో వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తుంది, ఓకే, ఇదే అందరికీ ఉన్నట్టు డౌట్. మరి దాదాపుగా ఈసారి చూసుకుంటే 280 వరకు వచ్చినట్లయితే మనకు టాప్ 10లో ఉంటాం. అదేవిధంగా 180 ఈ మధ్య కనుక స్కోర్ వచ్చి ఉంటే 180కి ప్లస్ అనిపిస్తే 10,000 ర్యాంక్ వరకు, అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని అనాలిసిస్తో పాటు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే చెప్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడైతే మాకు కొంత పర్సంటేజ్లు ఐడియా వచ్చింది, కొంత ర్యాంక్ కూడా ఐడియా వచ్చింది. ఇప్పుడు మాకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ఐఐటీలో సీట్ వస్తుందా, ట్రిపుల్ సీట్ వస్తుందా, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా, ఒకవేళ వస్తే నిజంగా అన్న నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావు, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను కాదు చెప్పించేది, మీతోనే చెప్పిస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఈ వీడియో అయితే ఉండబోతుంది. బెస్ట్ కాలేజ్ ఎంచుకోవడంలో కావచ్చు, బెస్ట్ బ్రాంచ్ ఎంచుకోవడంలో కావచ్చు, లేకపోతే కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా అంచనా వేసుకోవచ్చు, అది మీ నుంచే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తూనే ఉంటారు ఇంత కట్ ఆఫ్ అంత కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ నేను మీతోనే చెప్పిద్దామని చెప్పేసి jaypalanday.comని స్టార్ట్ చేశాను. గతంలో జైపాల్ నీట్కి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు అయితే అందించాను. ఈసారి ఛాలెంజ్గా తీసుకున్నాను జేఈ మెయిన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, దీంతో పాటు కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా 1 సెకండ్లో వచ్చేది లైకే, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్ ఇవ్వాలి, అంత మంచి రిపోర్ట్ మీకు ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా 1 సెకండ్లో ఇచ్చి ఒక చిన్న లైకే, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. జేఈ మెయిన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఆల్రెడీ కీ పేపర్ అయితే వచ్చింది. ఈ కీ పేపరు మనకు ఫిబ్రవరి 4th నుంచి 6th మధ్య దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ ఛాలెంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు ఈ కీ పేపర్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ని మనం చేసుకోవచ్చు. మరి ఆల్రెడీ ఈ కీ పేపర్ ఎలా ఉంటుంది, లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక పేపర్ అయితే డౌన్లోడ్ చేశాను. దీంట్లో మీ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది, మీరు చూస్ చేసినటువంటి ఆప్షన్ ఏంటిది, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే కీ పేపర్ ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆల్రెడీ మీరు స్కోర్ అయితే గెట్ చేసుకొని ఉంటారు. సో నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఎక్సెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్, ఏది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా నేనైతే క్యాలిక్యులేషన్ చేశాను. ఆల్రెడీ మీరు క్యాలిక్యులేషన్ చేసే ఉంటారు, కాబట్టి నేను దీని గురించి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయను. సో ఎవరికైతే ఇన్ని మార్కులు వచ్చినాయి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఇక కమెంట్స్తో పాటు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, వేదాంత్ వాళ్ళ వెబ్సైట్లో ఆల్మోస్ట్ ఇదే జరగవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. దాదాపుగా మనకు 200 స్కోర్ అయితే దాటితే మనకు అప్ టు 4,500 ర్యాంక్ నుంచి దాదాపుగా 5,000 ప్లస్ ఆర్ మైనస్లో ర్యాంక్ రావచ్చు. వాటికి సంబంధించిన పర్సంటేజ్లు అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ఇప్పుడు ఇదంతా ఓకేనా. ఈ పర్సంటేజ్ల ప్రకారంగా మనకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా కట్ ఆఫ్స్ అనేది పర్సంటేజ్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది అంటే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ జెండర్ అంటే మేలా ఫీమేలా, మళ్ళీ దాంట్లో కేటగిరీ ర్యాంక్ ఏంటిది, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, ఓబీసీ ర్యాంక్, ఈ విధంగా చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. అంత ఉన్నటువంటి ఈ జేఈ మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా సింపుల్గా మన jaypalanday.comలో ఆ రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి మీకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను. ఇక ఈ వెబ్సైట్ గురించి ఒక 2 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ రిపోర్టు, వెబ్ ఆప్షన్స్ లిస్టు, కాలేజ్ ఇన్ఫర్మేషను, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే జనరేట్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 80 to 90% వెబ్సైట్ వర్క్ అయితే అయిపోయింది. ఇక దీంట్లో కాలేజ్ ప్రిడిక్షన్ అంటే ర్యాంక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి ఎక్కడ సీట్ రావచ్చు అనేది గెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగానా, ఇప్పుడు నేను అనుకుంటున్నా అంటే జస్ట్ ఓపెన్ కేటగిరీని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అన్న. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక 180 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న. నాకు ఒక 180 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే దాదాపుగా మనకు ఎంత ర్యాంక్ వస్తుందంటే ఒక 10,000 ర్యాంక్ రావచ్చు అనుకుందాం. సో 10,000 ర్యాంక్ కనుక వచ్చి
ఓపెన్ అయితే 10,000 ర్యాంక్ వచ్చి ఓపెన్ అయితే మనకి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి చెక్ చేద్దాం. ఇక్కడ ఇయర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే 24, 23 ఇలా చాలా ఉన్నాయి. దీంట్లో నేను ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకన్నా ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఒకే ఇయర్ కాదు, మనము అన్ని ఇయర్స్ని చెక్ చేసుకున్న తర్వాతనే మనం కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేసి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రౌండ్ 5 ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రౌండ్ 5 సెలెక్ట్ చేసుకుంటాను, లేదంటే రౌండ్ 1 కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఎన్ని రౌండ్స్ అంటే అన్ని రౌండ్, నేను రౌండ్ 5 సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ఐటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఎన్ఐటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెచ్ఎస్ అంటే హోమ్ స్టేటు, ఇంకొకటి ఓఎస్ అంటే అదర్ స్టేట్. ఇక్కడ హోమ్ స్టేటే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. హోమ్ స్టేటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. హోమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ వచ్చేసి ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జెండర్ వచ్చేసి న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ మేబీ నాకు వచ్చిన పర్సంటేజ్ ప్రకారంగా 10,000 ర్యాంక్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో 10,000 ర్యాంక్కి ఎన్ఐటీలో ఎక్కడైనా సీట్ వస్తుందా అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్లో క్లోజింగ్ ర్యాంకును బేస్ చేసుకొని చెప్తున్నానండి. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇయర్ వచ్చేసి ఆల్ ఇయర్స్, రౌండ్ 1, రౌండ్ 5 ఈ విధంగా 2 రౌండ్స్. కోటా వచ్చేసి హోమ్ స్టేట్ కోటా ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. హోమ్ స్టేట్ ఉంటుంది, అదర్ స్టేట్ ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఉంటుంది, అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ కేటగిరీ కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్, దాంట్లో నాకు ఓపెన్లో మళ్ళీ హోమ్ స్టేట్ ఉంది కాబట్టి హోమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1, రౌండ్ 5 ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇయర్స్ని సెలెక్ట్ చేసుకొని జెండర్ న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని ఎన్ఐటీలో ఎక్కడైనా 10,000కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు చాలా రకాల రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఎన్ని రకాల రిపోర్ట్స్ వచ్చినాయి, దాదాపుగా 3,238 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, దీంట్లో ఇక్కడ ఎక్కడైతే మీకు సెర్చ్ బార్ ఉందో ఈ సెర్చ్ బార్లో జస్ట్ వరంగల్ అని టైప్ చేయండి. సో వరంగల్లో నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, వరంగల్లో మనకు బయోటెక్నాలజీలో 4 ఇయర్స్లో అయితే 20,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చేసింది. ఎక్కడైనా సరే ఇక్కడ ఈ క్లోజింగ్ ర్యాంక్ కానీ లేకపోతే రౌండ్ 1 కానీ ఈ ఇయర్ కానీ ఎక్కడ క్లిక్ చేసినా సరే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ పైన జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి లేకపోతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే 10,000 ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకు ఎన్ఐటి అంబేద్కర్లో సీట్ వచ్చేసింది. ఓకే రైట్, ఇప్పుడు నాకు వరంగల్లో ఏమైనా సీట్ వస్తుందా? వరంగల్లో కనుక చెక్ చేసుకుంటే 10,000కి మెకానికల్ ఇంజనీరింగ్లో రౌండ్ 1లో 2019లో సీట్ వచ్చిందండి. మెకానికల్లో 2020లో రౌండ్ 1లో సీట్ వచ్చింది, 2022లో మనకు రౌండ్ 1లో మెకానికల్లో సీట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటన్నా నాకు 10,000 వచ్చినా కూడా వరంగల్లో సీట్ రాదా, నాకు ఎందుకు డౌట్ వస్తుందని చెప్పేసి అనిపించింది కదా. ఎప్పుడైనా సరే ఇలా ఒక పర్టికులర్ ర్యాంక్ ప్రిడిక్షన్ కాదు, ఎప్పుడైతే మీకు ఎన్ఐటి వరంగల్ గురించి కావాలనుకుంటున్నారో అప్పుడు మన కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ పైన క్లిక్ చేద్దామండి. ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ పైన క్లిక్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వరంగల్ అని టైప్ చేశాను. వరంగల్ అని టైప్ చేయగానే మనకు ఎన్ఐటి వరంగల్ వచ్చేసింది. ఎన్ఐటి వరంగల్లో నాకు ఉన్నటువంటి కోట హోమ్ స్టేట్ కోట, అదేవిధంగా ఇక్కడ నాకు ఓపెన్ కేటగిరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్ న్యూట్రల్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన కట్ ఆఫ్సే వచ్చే, వేరే కట్ ఆఫ్స్ రావండి ఇంకా. సో ఇక్కడ నిజంగా కంప్యూటర్ సైన్స్కి అంత డిమాండ్ ఉందా అని చెప్పేసి అనుకుంటే ఎన్ఐటి వరంగల్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ ఏంటిది, హోమ్ స్టేట్, ఓపెన్, జనరల్ న్యూట్రల్, అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నానండి. ఈ కంప్యూటర్ సైన్స్లో కనుక చెక్ చేసుకుంటే మనకు డాటా సైన్స్ అని చెప్పేసింది. డాటా సైన్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ విధంగా చాలా రౌండ్స్ ఉన్నాయి. దీంట్లో నాకు కావాల్సింది ఓన్లీ రౌండ్ 5 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుందాం. R5, ఇక్కడ R5 అంటే రౌండ్ 5 సెలెక్ట్ చేసుకున్నాను. రౌండ్ 5 సెలెక్ట్ చేసుకుంటే మరి డాటా సైన్స్లో రౌండ్ 5లో 2024లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ డాటా సైన్స్ వచ్చింది, అప్పుడు 3,000కి కట్ ఆఫ్ అయిపోయింది. కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటే కనుక ఇక్కడ 2,800, 3,000, 1,900, 2,800, 1,800, 2,800, 2,600. అంటే ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ఒక కంప్యూటర్ సైన్స్, ఒక ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ హోమ్ స్టేట్ కోటా కింద
ఓపెన్ కేటగిరీ, న్యూట్రల్ అయితే కనుక మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాదాపుగా 2500 ర్యాంక్ వస్తే, దాదాపుగా 2500 ర్యాంక్ 2500 ర్యాంక్ అంటే మీకు ఎంత వచ్చి ఉండాలి, ఇప్పుడు ఈ వేదాంత్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 25,000 ర్యాంక్ అంటే దాదాపుగా 200 మార్క్స్ క్రాస్ అయితే, దాదాపుగా 210 మార్క్స్ క్రాస్ అయితే మనకు మేబీ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అవుతున్నాయి. సో ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. లేదన్నా ఇక్కడ మెకానికల్ నాకు చాలా ఇష్టము, మెకానికల్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే, సో మెకానికల్కి సంబంధించి కూడా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే కేవలం ఒక మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్ఐటి వరంగల్లో మనకు 15,024లో వచ్చింది, 23లో కూడా 15,000, 22లో 16,000 ఈ విధంగా ఉంది. మరి మెకానికల్ మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ వరంగల్ ఎంతవరకు ఉన్నాయి అంటే దాదాపుగా 15,000 ప్లస్ ఆర్ మైనస్లో, అంటే 14,000 ర్యాంక్ వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 14,000 ర్యాంక్ అంటే మనకు ఎంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి, దాదాపుగా 160 ప్లస్ మార్క్స్ దాటి ఉంటే, 160 ప్లస్ మార్క్స్ దాటి ఉంటే 98% వస్తే మెకానికల్లో కొంతవరకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక దీంట్లో ఇప్పటివరకు అయితే ర్యాంక్ ప్రిడిక్టర్ అనే టూలు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనే టూల్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన రిపోర్ట్ పైన కొంత వర్క్ అయితే చేస్తున్నాను. ఇక కాలేజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఆల్ కాలేజెస్, ఇక్కడ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ ఏమైనా ఉన్నాయా, జోసా కౌన్సిలింగ్లో కండక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ IIIT ఇక్కడ డిఫరెంట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకున్నానంటే జోసా కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నాను. అది ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క టైప్లో వాళ్ళు నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి యూనిక్ వచ్చిన నేమ్స్ ఎక్కడ ఉన్నాయి. సో మొత్తం అయితే శ్రీ చిటి, ఎన్ఐటి వరంగల్ అంటే IIIT కాలేజ్ ఒకటి ఉంది, ఇంకోటి GFIT అని చెప్పేసి మనకు విజయవాడలో ఒక కాలేజ్ అవుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇలా కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీంతో పాటు మనకు ఇప్పుడు NIRF ర్యాంక్స్ కూడా వచ్చినాయి. NIRF ర్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందివ్వబోతా ఉన్నాను. ఇక ఇంకొకటి అన్న ది బెస్ట్ కాలేజెస్ మాకు కొంచెం సజెషన్ చేయరా అంటే, ఈ ది బెస్ట్ కాలేజెస్ కూడా ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ రౌండ్ 4 సెలెక్ట్ చేసుకుంటాను, ఓన్లీ రౌండ్ 4 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ NITలో ది బెస్ట్ కాలేజెస్ ఏది అని అంటే ఇక్కడ నేను హోమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని, హోమ్ స్టేట్ కాదు అదర్ స్టేటే పెట్టేద్దాం, అదర్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూట్రల్ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, ర్యాంక్ వచ్చేసి జస్ట్ 100 అని టైప్ చేశాను అనుకోండి, జస్ట్ 100 అని టైప్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఈ క్లోజింగ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ ర్యాంక్ని జస్ట్ సార్టింగ్ చేస్తున్నాను. జస్ట్ సార్టింగ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జస్ట్ సార్టింగ్ చేసి 2024 సెలెక్ట్ చేస్తున్నాను. 2024 సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ద టాప్ కాలేజ్ అంటే 100 పైన అంటే ది టాప్ కాలేజ్ వచ్చేసి మనకి ఏమేమి కాలేజెస్ వస్తున్నాయి ఏంటి ఇలాగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. 2024లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి టాప్ కాలేజ్ అంటే ఇక్కడ మనకు NIT తిరిచి కర్ణాటక, వరంగల్, NIT వరంగల్ అండ్ NIT రూర్కెలా, ఈ విధంగా అంటే ఈ ఏదైతే ఈ సార్టింగ్ ఉందో క్లోజింగ్ ర్యాంక్ని డిపెండ్ చేసుకొని, అదేవిధంగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిపెండ్ చేసుకొని లాస్ట్ ఇయర్లో వచ్చిన NIRF ర్యాంకుని, అదేవిధంగా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని చాలామంది కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టే ఉంటారు. కాబట్టి ఇప్పుడు NITస్లో ది టాప్ ఏది వచ్చేసింది అంటే మనకి చెక్ చేసుకుంటే 24లో మనకి NIT త్రిచిలో మనకు 1900కి కట్ ఆఫ్ అయిపోయింది. కర్ణాటక చెక్ చేసుకుంటే మనకు 1400 కట్ ఆఫ్ అయిపోయింది. థర్డ్ ప్లేస్లో మనకి NIT వరంగల్ అయితే ఉంది. సో ఈ విధంగా మరి సివిల్ ఎలా ఉందన్న, సివిల్కి దేనికి టాప్ అంటే సేమ్ సివిల్ కూడా ఆల్మోస్ట్ అలానే వచ్చేసింది. నెక్స్ట్ మెకానికల్ ఎలా వచ్చిందని, మెకానికల్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేసింది. అంటే ఏది టాప్లో ఉంది ఏది లోయెస్ట్లో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓన్లీ ఒక NITs అయినా సార్, NITs కాదు, ఇక్కడ మీకు ఒకవేళ కావాలనుకుంటే IIITస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ IIITకి వచ్చేసి ఓన్లీ ఆల్ ఇండియా కోటానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చూద్దామండి. మనకు IIITకి సంబంధించి కంప్యూటర్ సైన్సే ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంది IIIT, దీంట్లో కంప్యూటర్ సైన్సే సెలెక్ట్ చేసుకుని సార్చ్ సెట్ చేస్తున్నాను. 2024 ప్రకారంగా ఏంటి ఏది అంటే అప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుంటే టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా ఆప్షన్ పెట్టారు. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు IIIT గ్వాలియర్ అండ్ లక్నో
నెక్స్ట్ చూస్తే లక్నో లాంటి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి వేరే ఉన్నాయి. అంటే ఫస్ట్ గాలివార్ లక్నో వచ్చేసింది, తర్వాత కాంచీపురం, పూణే, ట్రిపుల్ ఐటీ గౌహతి, వదోదర. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోజింగ్ ర్యాంక్ సార్టింగ్ చేసుకొని ఏది టాప్లో ఉంది, ఏది లీస్ట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇవి ర్యాంక్ ప్రిడిక్షను, కాలేజీ వైజ్ కట్ ఆఫ్స్, వెబ్ ఆప్షన్స్ సంబంధించిన రిపోర్ట్ ఇంకా తయారు చేస్తూ ఉన్నాను. సో ఇదంతా కూడా జోసా కౌన్సిలింగ్లో ఉంటుంది కదా, ఎందుకన్నా మీ దగ్గరనే మేము ఎందుకు చెక్ చేసుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్లో కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ డిసడ్వాంటేజ్ని బేస్ చేసుకొని మరింత మెరుగైన సమాచారం మీకు ఇవ్వాలనే ఒక ఉద్దేశం మీద మనము ఇదంతా చేయడం జరిగింది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ అన్ని కేటగిరీస్ వస్తాయి. అంటే అన్ని ఇయర్స్ కలిపినటువంటి రిపోర్ట్ కానీ లేకపోతే కన్సాలిడేటెడ్ రౌండ్ రిపోర్ట్స్ కానీ మనకు ఛాన్స్ లేదనమాట. సో అలాంటి రిపోర్ట్స్ తయారు చేయడానికి కొంత టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది. 25కి సంబంధించిన అప్డేట్స్తో పాటు కట్ ఆఫ్ ర్యాంక్స్, వాటికి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్, బెస్ట్ వెబ్ ఆప్షన్స్, ఆటో జనరేషన్ టూల్స్, ఈ విధంగా చాలా రిపోర్ట్స్ అయితే జనరేట్ చేయబోతా ఉన్నాను. మీకు కుదిరితే నిజంగా ఈ jaypalanade.comలో నిజంగానే మీరు చెప్పినట్టుగా ర్యాంక్ ప్రిడిక్షన్ కానీ, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కానీ, రౌండ్ వైజ్ రిపోర్ట్స్ కానీ ఇవి మీకు నిజంగా నచ్చినట్లయితే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఓన్లీ మనము జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఎన్ఐటీస్ వస్తాయి, ట్రిపుల్ ఐటీస్ వస్తాయి, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ వస్తాయి. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా 2016 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25కి సంబంధించి అప్డేట్ రాగానే అది కూడా అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. సో వాటి కోసం జస్ట్ 250 రూపీస్తోని కనుక ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ ఫిల్ చేసి ప్రొసీడ్ టు పే అనగానే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా మీ మెయిల్కి అయితే వస్తుంది. ఆ మెయిల్కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ బేస్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదన్నా ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు క్లియర్గా లేదు, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు సంబంధించిన ఒక మెయిల్ ఐడి కూడా ఉంది. ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్లయితే మా టీం వాళ్ళు మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదు అని అంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయబోతాను. ఈ వాట్సాప్ నెంబరు ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 250 రూపీస్ ప్యాకేజెస్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలనుకుంటే మీరు ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మా టీం వాళ్ళు వెరిఫై చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని వచ్చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంది. లాగిన్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు అన్ని రకాల రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ఫేస్లో కానీ ఇక్కడ వచ్చిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీకు ఏదైతే ఇందాక మెయిల్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఈ ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడి కానీ మెయిల్ చేసి మీకు వచ్చినటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది మొత్తం ఏదైతే jaypalanade.com సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, మీకు వచ్చినటువంటి మార్కులు ఎంత, మీరు ఎక్స్పెక్ట్ చేసే పర్సంటేజ్ ఎంత, మీరు ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ ఎంత అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.